మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు బాధ కలగనీయవు. అనారోగ్యం పాలవడం, సడన్లీగా ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించడం, చెన్నై తీసుకుని వెళ్ళడం, అక్కడి నుంచి మనకు ఎన్నో కళ్ళగన్నాం. దేవరాజు మళ్ళా వస్తాడు తిరిగి, మనందరం మంచిగా సౌభాగ్యంగా మంచి మనస్తత్వంతో ఉంటాడనుకున్నాం. కానీ మనలందరినీ దూరం పెట్టి వెళ్ళిపోయాను. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా భూమి మీద వచ్చినంత వరకు ఉన్నంత వరకే నాది నీది నీది నాది అంటూ మనలో స్వార్థం, మనలో నిస్వార్థం పోయి ప్రతి ఒక్కరు కూడా తనను ఇంకా మేము పెంచుకోవాలి అని ఒకరిని దోచుకుంటూ, ఒకరిని దౌర్జన్యం చేసుకుంటూ, తిట్టుకుంటూ, కొట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమీ లేదు, ఖాళీ చేతులతోనే వస్తాం. అందుకనే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఈరోజు మనకి జీవితం చాలా చిన్నది, ఎప్పుడు ఏమవుతామో చెప్పలేము. మనం తినే తిండిలో పాయిజన్, మనం పీల్చే గాలిలో పాయిజన్, మనం తాగే నీటిలో పాయిజన్. ఎప్పుడు ఎలాంటి జబ్బు వస్తుందో, ఎలాంటి పరిస్థితులు మనకి విసిగిస్తాయో ఎవ్వరం కూడా అర్థం చేసుకోలేము. అందుకనే ప్రతి ఒక్క మానవుడు కూడా మానవత్వంతో భూమి మీద ఉన్నంత వరకు